అటెన్షన్ స్టూడెంట్స్, ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అటెన్షన్. ఎందుకంటే ఫీజు February 1 నుంచి పెరుగుతుంది. ద ఫీ ఈజ్ గోయింగ్ టు గో అప్ బై 12,000. 12,000 రూపాయలు ఫీజు పెరగబోతుంది. 31 January లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మీకు ఫీజు పాత ఫీజు 48,000 రూపీసే వర్తిస్తుంది. ఎవరైతే వాయిదాలు వేస్తూ నెక్స్ట్ మంత్కి వెళ్తారో, 1 Februaryకి వెళ్తారో వాళ్ళకి ఫీజు 60,000 అవుతుంది. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, వీఆర్ మెయింటైనింగ్ సేమ్ ఫీ ఫర్ ద టైమ్ బీయింగ్. విశాఖపట్నం ఆఫ్లైన్లో కూడా మీకు 48,000కే ప్రస్తుతానికి ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళకి అందుబాటులో ఉంది. సో మీకు వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన కోర్సులన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ న్యూస్లోకి ఈ మధ్యన చాలా ఎక్కువసార్లు వస్తుంది. అసలు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే అర్థం ఏంటి, వీటి రెగ్యులేషన్స్ ఏంటి, వీటిలో డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లేదా ఏఐఎఫ్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ ఫండ్స్ అనేవి ప్రైవేట్గా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పూల్ చేస్తారు. లెట్స్ సే దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకే, సో దీంట్లోకి మనీ ఎలా వస్తుందంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చు. సో వీ కెన్ గివ్ అవర్ మనీ టు దిస్ ఏఐఎఫ్ మేనేజర్. ఈ ఫండ్ మేనేజర్కి మనం మనీ ఇవ్వచ్చు. అప్పుడు మన దగ్గర కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉంటుందో, ఇలా డిఫరెంట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ లేదా డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ అసెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎటువంటి అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా మీకు చెప్తాను. We will discuss about it. But before that, try to understand how the money is pooled. It is collected from individual investors. అందుకే పూలింగ్ అనే పదం. డిఫరెంట్ పీపుల్ దగ్గర మనీని గ్యాదర్ చేసి ఆ మనీని వీళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ బట్టి మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్స్లో రిటర్న్స్ వస్తే ఇన్వెస్ట్ చేసిన వాడికి కూడా డబ్బులు వస్తాయి. అయితే మరి మ్యూచువల్ ఫండ్ కూడా సిమిలరే కదా సార్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇలాగే మనం డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా అంటే మీరు అడగవచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 crore. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హూమ్? HNIs అంటే హై నెట్ వర్త్ ఇండివిజువల్స్. బాగా డబ్బున్న వాళ్ళకి ఇది సూటబుల్. ఒక కామన్ మ్యాన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చెయ్యలేడు. హీ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. డబ్బున్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. అలాగే ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ లాంటి అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. హై నెట్ వర్త్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ కూడా, డిఫరెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అయితే పూలింగ్ ఎలా జరుగుతుంది, ఎటువంటి వాళ్ళ దగ్గర పూల్ చేస్తారని చెప్పాను. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుందంటే డిఫరెంట్ క్లాసెస్ లైక్ ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐ విల్ టాక్ అబౌట్ ప్రైవేట్ ఈక్విటీ. వెంచర్ క్యాపిటల్లో చేయొచ్చు, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, డెరివేటివ్స్లో చేయొచ్చు, కమోడిటీస్లో చేయొచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. వీటిల్లో చేసే అవకాశం అనేది ఉంటుంది. కామన్గా మనం అసెట్స్ స్టాక్ మార్కెట్ పరిధిలో తీసుకుంటే అసెట్స్ అనగానే స్టాక్స్, డెట్ అని మాత్రమే మాట్లాడుకుంటాం, అంటే షేర్స్ మరియు బాండ్స్ అన్నట్టు. అయితే అవి మాత్రమే కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ కేటగిరీస్ ఆఫ్ అసెట్స్. ఇలాంటి డిఫరెంట్ ఆల్టర్నేట్ అసెట్స్లో ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఎక్కడి నుంచి మనీ గ్యాదర్ చేస్తాయి? డిఫరెంట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ డబ్బుల్ని వీళ్ళు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో పెడతారనమాట. అండ్ ఇది ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆబ్వియస్లీ సెబీ. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ. సో మీకు రెగ్యులేషన్ అనేది అడుగుతారు ఎగ్జామ్లో. రెగ్యులేటెడ్ బై సెబీ యాజ్ పర్, ఇది కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది, యాజ్ పర్ సెబీ ఏఐఎఫ్
రెగ్యులేషన్స్ 2012 దీని ప్రకారం ఇది రెగ్యులేట్ చేయబడుతుంది. సో ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది ఒకటే టైపా, డిఫరెంట్ టైప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్? దీన్ని 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి కేటగిరీ 1, దెన్ కేటగిరీ 2, దెన్ కేటగిరీ 3. ఇలా 3 కేటగిరీస్ కింద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని మనం డివైడ్ చేయొచ్చు. సో ఒక్కొక్క కేటగిరీ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ 1 AIF. కేటగిరీ 1 AIF. సో కేటగిరీ 1 AFలో ఏ ఉంటాయి? సో ఈ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దే ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. మనీ గ్యాదర్ చేసిన తర్వాత ఇవి ఈ కేటగిరీ 1 AFs స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే సోషల్ వెంచర్స్ అంటే సొసైటీకి సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ కొన్ని ఆర్గనైజేషన్స్, అంటే గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కావచ్చు, పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే వెంచర్స్ని సోషల్ వెంచర్స్ అని అంటాం. అది మీకు ఫస్ట్ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి వెంచర్ క్యాపిటల్ ఫండ్. దీంట్లోనే ఏంజల్ ఫండ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ ఏంజల్ ఫండ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఏంజల్ ఫండ్కి వెంచర్ క్యాపిటల్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక కంపెనీ పెట్టాడు, ఒక స్టార్టప్ పెట్టడం జరిగింది అనుకోండి. ఈ స్టార్టప్ ఎర్లీ స్టేజ్, వెరీ ఎర్లీ స్టేజ్, చాలా ఎర్లీ స్టేజ్లో ఈ కంపెనీలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. An angel investor is someone who invests in a very very early stage company. చాలా ఎర్లీ స్టేజ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్ జనరల్ వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, ఓకే, అతని మీద నమ్మకంతో పెడతారు చూడండి, అట్లాంటి వాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఏంజల్ ఫండ్స్ కూడా వచ్చాయి. ఈ ఏంజల్ ఫండ్స్ కూడా ఏం చేస్తాయంటే బాగా ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో పెట్టుబడి పెడతాయి. ఇది స్టార్టప్స్లో పెట్టుబడి ఎందుకు పెట్టాలి అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఆయన పెట్టాడు, ఆయనకి మంచి ఐడియా ఉంది, కానీ ఐడియా నలుగురిలోకి తీసుకెళ్లాలంటే హీ నీడ్స్ ఫండ్స్. అర్థమైంది? ఆయనకి పెద్ద పెద్ద ఐడియాస్ ఉన్నాయి కానీ ఫండ్స్ లేవు. సో ఫండ్స్ లేవని చెప్పి అతను ఊరుకోక్కర్లేదు. యూ కెన్ గో టు డిఫరెంట్ ఇన్వెస్టర్స్. ఇలాంటి ఫండ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ఐడియా ఇది, ఇలా నాకు ఫండ్స్ లేక నేను ఆగిపోయాను, మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను మీ కంపెనీలో షేర్స్ ఇస్తాను, కంపెనీ గ్రో అయితే మీరు కూడా గ్రో అవుతారు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకొచ్చి ఆ డబ్బుతో ఇతను కంపెనీని గ్రో చేసేటప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా గ్రో అవుతారు. మీరు ఇప్పుడు బైజూస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. బైజూస్ అనే సంస్థ మీరు తీసుకున్నప్పుడు వెరీ ఎర్లీ స్టేజెస్లో, అంటే బైజూస్ స్టార్ట్ అయిన కొత్తల్లో బైజూస్లో ఎవరు పెట్టుబడి పెట్టారు? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చుట్టాలు, వీళ్ళంతా పెట్టారు. కొంచెం పెద్దదైన తర్వాత సో ఇనీషియల్గా ఏంజల్ ఇన్వెస్టర్స్, ఆ తర్వాత కొంచెం పెద్దదయ్యాక వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అంటాం. తర్వాత పెట్టింది ఎవరమ్మా? వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని చెప్పి అంటాం. అంటే ఒక మరీ ఎర్లీ స్టేజ్ కాకుండా కొంచెం గ్రో అయిన తర్వాత, మరీ గ్రోత్ కాదు, మిడిల్ అనమాట, కొంచెం గ్రో అయిన తర్వాత దాంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని చెప్పి అంటాం, వీసీ ఫండ్స్. ఆ తర్వాత మనకు వచ్చేది పిఈ, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అంటాం. ఇది మెచ్యూర్ కంపెనీ మెచ్యూర్ అయింది, కానీ ఇది పబ్లిక్లీ ట్రేడెడ్ కాదు. అంటే అర్థం ఏంటి? ఐపీఓ రిలీజ్ చేయలేదు, అంటే ఆ కంపెనీ స్టాక్స్ అనేవి జనరల్ పబ్లిక్కి అందుబాటులో లేవు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు. అటువంటి కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. సో అలాంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎర్లీ స్టేజ్లో కాకుండా మెచ్యూర్ స్టేజ్లో ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అని అంటాం. సో మనకి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్లో 3 కేటగిరీస్ మాట్లాడతాం అనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. బాగా ఎర్లీ స్టేజ్ ఏంజల్, కొంచెం దానికంటే కొంచెం గ్రో అయిన తర్వాత వెంచర్ క్యాపిటల్, దానికంటే ఇంకా గ్రో అయిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ. ప్రైవేట్ అనే పదం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు అని అర్థం. ఇందులో ఏంజల్ ఇన్వెస్టర్ అండ్ వెంచర్ క్యాపిటల్, ఓకేనా, ఏంజల్ ఇన్వెస్టర్ అండ్ వెంచర్ క్యాపిటల్ ఈ రెండు ఏం చేస్తాయి?
స్టార్టప్స్ ఎర్లీ స్టేజ్ లేదా ఇంకా కొంచెం, ఇది పూర్తి ఎర్లీ, దానికంటే కొంచెం బెటర్ అనమాట. ఇది కొంచెం గ్రో అయిన తర్వాత వెంచర్ క్యాపిటల్. ఈ రెండు కూడా స్టార్టప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లేదా ఏంజల్ ఫండ్ ఇది ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు గ్యాదర్ చేసి ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దే ఇన్వెస్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్. అది చెప్పడం కోసం మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చాను. ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో అవి ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీస్ విచ్ హ్యావ్ వెరీ హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఎర్లీ స్టేజ్ స్టార్టప్ కంపెనీస్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. దెన్ కేటగిరీ 1లోనే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, కేటగిరీ 1లోనే మనకి ఇంకొక టైప్ కూడా ఉంది. అది మీరు తీసుకుంటే ఎస్ఎంఈ ఫండ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ఎంఈ ఫండ్. సో ఎస్ఎంఈ ఫండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్వెస్ట్స్ ఇన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్, అంటే మంచి ట్రాక్ రికార్డ్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఎస్ఎంఈ ఫండ్ అంటాం. అండ్ కేటగిరీ 1లోనే ఇంకొక కేటగిరీ ఫండ్, ఇంకొక టైప్ సోషల్ వెంచర్ ఫండ్. ఇదేంటమ్మిది సోషల్ వెంచర్ ఫండ్. సోషల్ వెంచర్ ఫండ్ ఏం చేస్తుందంటే మనకి ఇట్ ఇన్వెస్ట్స్ ఇన్ కంపెనీస్ దట్ ఎయిమ్ టు మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఆర్ ఎన్వైరన్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఇట్లాంటి సంస్థలు, అంటే ఎన్వైరన్మెంట్ పైన మంచి చేసే కంపెనీస్ ఎట్లాంటివి అనమాట. అలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెట్టేది సోషల్ వెంచర్ ఫండ్. అండ్ దెన్ ఫైనల్లీ 4th కేటగిరీ ఇన్ఫ్రా ఫండ్స్. సో ఇన్ఫ్రా ఫండ్స్ ఏం చేస్తాయంటే దే ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, సచ్ యాజ్ రైల్వేస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, ఇలాంటి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళకి ఫండ్స్ అవసరమైతే వీళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాటిలో వీళ్ళు కూడా అందులో షేర్ హోల్డర్స్ అవడం వల్ల వాటి నుంచి వచ్చే ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది, ఈ ఫండ్ హోల్డర్స్కి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇది కేటగిరీ 1. మనకి ఏఎఫ్స్లో 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీలో ఈ 4 టైప్స్ ఉన్నాయి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ కేటగిరీ 2. సో మరి కేటగిరీ 2 ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో కేటగిరీ 2 యొక్క స్పెషాలిటీ ఏంటి, దీని యొక్క కథ ఏంటి అంటే మనకి, సో కేటగిరీ 2 ఫండ్స్ కథ ఏంటి అంటే వీటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కమ్ అండర్ కేటగిరీ 2. ఇందాక మీకు చెప్పాను స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే వాటిలో 3 టైప్స్ ఉంటాయి. బాగా ఎర్లీ స్టేజ్లో ఏంజల్, దాని తర్వాత వెంచర్ క్యాపిటల్, కొంచెం మెచ్యూర్ అయ్యాక ప్రైవేట్ ఈక్విటీ. సో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, వీటిని మనం అన్లిస్టెడ్ కంపెనీస్ అంటాం. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు, అంటే పబ్లిక్లీ ట్రేడెడ్ కాదు, అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకేనా, పెద్ద కంపెనీలు కానీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు, కానీ దే హ్యావ్ గుడ్ పొటెన్షియల్, ప్రస్తుతానికి ట్రబుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయంటే అందులో ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే డెట్ ఫండ్, DEBT, డెట్ ఫండ్ ఏం చేస్తాయంటే దే ఇన్వెస్ట్ ఇన్ డెట్ సెక్యూరిటీస్. ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీస్. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీస్ యొక్క డెట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, బాండ్స్, డిబెంచర్స్ ఇట్లాంటివి. అంటే స్టాక్స్ కాకుండా బాండ్స్, డిబెంచర్స్ అట్లాంటి వాటిలో వాళ్ళ డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. ఈ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్కి ఫండ్స్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే మైట్ ఇష్యూ ఏ బాండ్, కార్పొరేట్ బాండ్ ఇష్యూ చేయొచ్చు.
సో బాండ్ ఇష్యూ చేసి నా బాండ్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి నేను 8.5% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పొచ్చు. సో ఇలాంటి బాండ్లో ఈ డెట్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట. ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని డెట్ ఫండ్ అంటాం. అండ్ మూడవది ఇందులో ఫండ్ ఆఫ్ ఫండ్స్. మూడవది ఏంటి? ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్వెస్ట్స్ ఇన్ అదర్ ఏఎఫ్స్. ఫండ్ ఆఫ్ ఫండ్ చూసారా, ఫండ్ ఆఫ్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్పెషల్గా ఒక పర్టికులర్ అసెట్ క్లాస్లో పెట్టరు, వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ గ్యాదర్ 100 crores and you invest in another PE fund and another debt fund or another infra fund. ఇలా మనకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకే దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటాం. ఒక 4-5 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో కొత్త ఫండ్ వచ్చి వీడు కొత్తగా ఏం చేయకుండా ఆల్రెడీ ఉన్న ఏఎఫ్స్లో వీళ్ళు పెడతారు డబ్బులు. అలాంటి దాన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి అంటాం. వీ కాల్ ఇట్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది కేటగిరీ 2. దెన్ వీ హ్యావ్ కేటగిరీ 3. కేటగిరీ 3. సో కేటగిరీ 3లో మనకి 2 types ఉన్నాయి. సో కేటగిరీ 3 కొంచెం కాంప్లికేటెడ్. ఇది ఏం చేస్తుందంటే మనకి వీళ్ళు కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడతారు. అంటే ఇమీడియట్ రిటర్న్స్ కోసం కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడి ఇమీడియట్గా హై రిటర్న్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు వేరు చేస్తారు. సో దీస్ ఆర్ వెరీ హైలీ రిస్కీ అనమాట. సో రిస్కీ ఫండ్స్ ఇవి. వీటిలో ప్రధానంగా మనం మాట్లాడుకునేవి పైప్ ఫండ్ ఒకటి, రెండవది హెడ్జ్ ఫండ్. సో పైప్ ఒకటి జాగ్రత్తగా వినండి. పైప్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్, దీన్ని పైప్ అంటాం. PIPE. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్ని మనం వీ కాల్ ఇట్ పైప్. అయితే సార్ మీరు ఈక్విటీ ఫండ్ ఆల్రెడీ మాట్లాడారు కదా, ఇక్కడ మాట్లాడేశారు కదా కేటగిరీ 2లో అనుకుంటారు. సో ఇది డిఫరెంట్. పైప్కి PE ఫండ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. అర్థం కాని వాళ్ళు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లెట్స్ టేక్ 2 companies. ఇన్ఫోసిస్ తీసుకుందాం, అలాగే లెట్స్ టేక్ ABC ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది అనుకోండి. ఓకే, సో ఇన్ఫోసిస్కి ABC లిమిటెడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఈజ్ లిస్టెడ్ ఆన్ స్టాక్ మార్కెట్, లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇట్ ఈజ్ ఏ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ. ABC Limited is not listed. స్టాక్ మార్కెట్లో లేదా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? IPO ఇష్యూ చేయడం. IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఆ కంపెనీ షేర్స్, ఆ పర్టికులర్ కంపెనీ షేర్స్ కామన్ పబ్లిక్కి ఆఫర్ చేస్తే, అంటే నాలాంటి వాళ్ళని కూడా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టే ఆస్కారాన్ని వాళ్ళు కల్పిస్తే, అది దేని ద్వారా కల్పిస్తారు? IPO ద్వారా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కల్పిస్తారు. సో నాలాంటి కామన్ మ్యాన్ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించి, కామన్ మ్యాన్ కూడా ఆ షేర్స్ని కొనే అవకాశాన్ని కల్పించి ఉంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోతుంది. సో ఇన్ఫోసిస్ 1990sలో అలా తన షేర్స్ని కామన్ పబ్లిక్ ఆఫర్ చేసింది, కొంత షేర్స్ పబ్లిక్ అమ్మి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో అలా కాకుండా తెలిసిన వాళ్ళు కొంతమంది పెట్టుబడులతో స్టార్ట్ అయ్యి సెపరేట్గా నడిచేదని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. ఇందాక కేటగిరీ 2లో ఒక PE ఫండ్ అని మాట్లాడాం. సో కేటగిరీ 2లో ఉన్న PE ఫండ్ ఇలాంటి కంపెనీస్లో పెట్టుబడులు పెడుతుంది. ఇలాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫండ్స్ అవసరమైతే అందులో పెట్టుబడి పెట్టి స్టాక్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న పైప్ ఫండ్ ఏదైతే ఉందో, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్ అని చెప్పాను చూడండి. ఈ పైప్ ఫండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్వెస్ట్స్ ఇన్ పబ్లిక్లీ లిమిటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఆ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ద్వారా చేయదు, స్టాక్ మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేయదు.
ఆ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఆ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడి సెపరేట్గా మాకు షేర్స్ అలాట్ చేయండి, మేము పెట్టుబడి పెడతాం అని సెపరేట్ డిస్కషన్ జరుగుతుంది. అలాంటి డిస్కషన్ మనం ఏమంటాం, అలాంటి ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. వీ కాల్ ఇట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్లీ. యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్లీ అంటే సెపరేట్గా మేనేజ్మెంట్తో మాట్లాడుకొని పలానా ప్రైస్ వీళ్ళు సెపరేట్గా నెగోషియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళకి సెపరేట్గా స్టాక్స్ అనేవి అలాట్ చేస్తారు. అదే స్టాక్ మార్కెట్లోకి వచ్చి డైరెక్ట్గా పబ్లిక్లో అవైలబుల్గా ఉన్న షేర్స్ మార్కెట్ రేట్ ప్రకారం కొనడం కాదు, సెపరేట్గా మేనేజ్మెంట్తో మాట్లాడుకొని వాళ్ళ షేర్స్ని కొనుక్కోవడాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్ అంటే మీనింగ్ ఇది. పిఈ ఫండ్కి పైప్ ఫండ్కి డిఫరెన్స్ అది. పిఈ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేస్తుంది, పైప్ ఫండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రైవేట్గా జరుగుతుంది. పైప్ ఫండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో, పిఈ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇవి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో ఇది పైప్ ఫండ్. రెండోది హెడ్జ్ ఫండ్. హెడ్జ్ ఫండ్ చాలా కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడుతుంటుంది. లైక్ షార్ట్ సెల్లింగ్. ఈ మధ్యన మీకు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చెప్పాను. షార్ట్ సెల్లింగ్ చేస్తుంది, అలాగే డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తుంది, అంటే ఆప్షన్స్. మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ, జస్ట్ పైన గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేస్తుంది. ఓకే, డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడుతుంది. చాలా కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేసే ఫండ్ని మనం హెడ్జ్ ఫండ్ అని అంటాం. అలాంటి ఫండ్ ఏమంటామా? వీ కాల్ ఇట్ హెడ్జ్ ఫండ్. అర్థమైందా? రైట్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో చాలా కాంప్లికేటెడ్ టర్మినాలజీ ఉంటుంది కాబట్టి కొంతమందికి భయం కలిగి ఉండవచ్చు. బట్ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫండ్స్ మీరు ఒకసారి మొత్తం అంతా మీకు ఇక్కడ చూసుకుంటే, ఈ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ప్రైవేట్ పూలింగ్ జరుగుతుంది. మీకు ఒకసారి ఇక్కడ పక్కన మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేస్తాను చూడండి. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు గమనించాల్సిన డిఫరెంట్ అంశాలు ఏంటి అంటే, ఒకటి ప్రైవేట్లీ పూల్డ్ మనీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర ప్రైవేట్గా పూల్ చేస్తారు. రెండవది, ఓకే, ప్రైవేట్లీ పూల్డ్ అని అక్కడ అర్థమైందా? ఎక్కడ నుంచి? ఫ్రమ్ హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కొంచెం ఆర్గనైజేషన్స్ కావచ్చు. మూడవది మినిమం ఇన్వెస్ట్మెంట్. వీటిలో పెట్టుబడి పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంటే 1 crore. సో కామన్ మ్యాన్కి ఇది అందుబాటులో లేదు. ఓకే, దీస్ ఆర్ గైడెడ్ బై సెబీ గైడ్లైన్స్. సెబీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గైడ్లైన్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ 2012 బట్టి ఇవి రెగ్యులేట్ చేయబడుతున్నాయి. ఐదవది 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1లో మనకి వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఎస్ఎంఈ ఫండ్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసేది ఎస్ఎంఈ ఫండ్. ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో ఏంజల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్. ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో చేసేది వీసీ ఫండ్. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పెట్టేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దెన్ సోషల్ వెంచర్ ఫండ్. సోషల్ వెంచర్ ఫండ్ అంటే సొసైటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సంస్థల్లో పెట్టేది సోషల్ వెంచర్ ఫండ్. ఓకే, ఆ తర్వాత మీరు తీసుకుంటే కేటగిరీ 2. కేటగిరీ 2 ఏం చేస్తుందంటే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. అంటే పబ్లిక్ లిమిటెడ్ కానిది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ప్రైవేట్గా చేసే ఇన్వెస్ట్మెంట్ని పిఈ ఫండ్ అంటాము. తర్వాత డెట్ ఫండ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇష్యూ చేసే డెట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేది డెట్ ఫండ్. కేటగిరీ 3లో మనకి మళ్ళీ పైప్ ఫండ్. పైప్ అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్. అంటే పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ అట్లాంటి పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సెపరేట్గా మేనేజ్మెంట్తో మాట్లాడుకొని చేసే ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలాంటి ఫండ్ పైప్ ఫండ్. ఇంకోటి కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్తో ఎక్కువ రిటర్న్స్ తక్కువ టైంలో జనరేట్ చేయడానికి ప్రయత్నం చేసేది హెడ్జ్ ఫండ్. హెడ్జ్ ఫండ్ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తారు, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అన్ని కాంప్లికేటెడ్ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు.
ఇవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు. ఇంతకు మించి మీకు బిట్స్ ఎక్స్ట్రా అడగరు. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో చివర్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు సెషన్ జాగ్రత్తగా వినుంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ amount to invest in alternative investment funds is 1 crore. There are 2 categories within alternative investment funds. They are regulated by RBI. 3 statements ఇచ్చాను. How many of the above statements are correct? Only 1, only 2, only 3, none? మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.